ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, హెచ్ అండ్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో చంద్రగ్రహణం గురించి చూసాం. ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలో బుధగ్రహం 10వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలదు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ఈ దశమ స్థానం అనేది ప్రధానంగా ఒక కేంద్ర స్థానం. ఇక ఈ బుధగ్రహం ఒక సహజంగా శుభత్వం పొందిన గ్రహమే కాబట్టి ఎక్కువ శాతం ఈ ప్లేస్మెంట్ అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ పాజిటివ్గానే పనిచేసే అవకాశాలు అనేవి ఉంటాయి. బేసికల్గా లగ్నాల పరంగా చూసినట్లయితే గురుపాద లగ్నాల వారికి ఈ బుధుడు ఒక పాపగ్రహం అవుతాడు. ఇక శనిపాద లగ్నాల వారికి ఈయన శుభగ్రహం అవుతాడు. కాబట్టి దీన్ని బట్టి మనం శనిపాద లగ్నాల వారికి కనుక ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే అది ఎక్కువ శాతం పాజిటివ్గానే పనిచేస్తుంది. గురుపాద లగ్నాల వారికి ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా పనిచేయాలంటే కొన్ని స్పెషల్ కేసెస్లోనే పనిచేస్తుంది. ముందుగా మనం ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒకవేళ మీ లగ్నానికి బుధగ్రహం ఈ విధంగా దశమ స్థానంలో ఎవరికైనా ఉంటూ మీ లగ్నానికి శుభగ్రహంగా ఉన్నా లేకపోతే ఆ దశమ స్థానంలో బాగా బలంగా ఉండి ఎటువంటి పాపగ్రహాల ప్రభావంలో కనుక ఈ బుధుడు లేకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఎక్కువ శాతం డైరెక్ట్గా అక్కడ పాజిటివ్గా ఫలితాలని అయితే మనకి ఇస్తాడు. ఆ వచ్చే పాజిటివ్ ఫలితాలు అనేవి మనకి ఏ విధంగా ఉంటాయంటే ఈ దశమ స్థానాన్ని మనం ఒక కర్మస్థానంగా మన కెరీర్ గురించి లేకపోతే బిజినెస్ చేస్తే బిజినెస్ గురించి సొసైటీలో మనకుండే కీర్తి ప్రతిష్టల గురించి వీటి గురించి అయితే ఇండికేట్ చేస్తుంది. ఇక ఈ బుధగ్రహం బేసికల్గా కమ్యూనికేషన్కి, ఇంటెలిజెన్స్కి, లాజికల్ థింకింగ్కి వీటి కారకత్వం వహిస్తాడు. జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఉద్యోగంలో రాణించాలంటే వారికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే ఈ కమ్యూనికేషనే కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ బాగా మాట్లాడటమే కాదు, అసలు ఎవరితో మనం ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి మన దారికి వస్తారు. ఇలా ఒక రకంగా మేనేజింగ్ స్కిల్స్ కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లోకే వస్తాయి. అందుకనే ఈ ప్లేస్మెంట్ ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు లేకపోతే మేనేజింగ్ స్కిల్స్ అవ్వచ్చు వాటిని ఉపయోగించి వెళ్ళి వాళ్ళ కెరీర్ లైఫ్లో కూడా బాగా రాణించేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇదే స్ట్రాటజీ అనేది మనకు బిజినెస్లో కూడా పనిచేస్తుంది. సో బిజినెస్లో కూడా వాళ్ళు ఈ విధంగానే వాళ్ళకున్న స్కిల్స్ ద్వారా కస్టమర్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుంది. ఈ స్కిల్స్ అనేవి ఎవరో చెప్తే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం లేకపోతే పుస్తకాల్లో చూసి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అలాంటివి ఉండవు. ఈ ప్లేస్మెంట్ ఉన్న పర్సన్స్ అనే వాళ్ళకి ఆటోమేటికల్గా న్యాచురల్గానే వాళ్ళకి ఆ టాలెంట్ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఐటీ రంగాల్లో కానీ లేకపోతే సొంతంగా బిజినెస్ రంగాల్లో, మార్కెటింగ్ రంగాల్లో, టీచింగ్ రంగాల్లో ఇటువంటి రంగాలు అనేవి వీళ్ళకి సక్సెస్ అనేవి ఇస్తాయి. ఈ బుధుడి యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ కెరీర్ లైఫ్లో మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. దాని ద్వారా వీళ్ళు వ్యక్తిగతంగా కానీ ఫైనాన్షియల్గా కానీ మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మీకు ఈ బుధగ్రహం ఈ దశమ స్థానంలో వక్రించిన లేకపోతే బలహీనంగా ఉన్నా లేకపోతే మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో ఆయన కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు అనేవి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల నేను ఇందాక చెప్పిన దానికి ఆపోజిట్గా ఫలితాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఈ బుధగ్రహం కమ్యూనికేషన్ కారకత్వం వహిస్తాడు కదా, ఇప్పుడు అదే కమ్యూనికేషన్ అనేది వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనమాట. అంటే వీళ్ళు చేసే ఉద్యోగ రంగంలో వీళ్ళు మాట్లాడే తీరు అనేది ఎదుటివారికి సరిగ్గా కన్వే అనేది అవ్వదు. అంటే వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల కానీ లేకపోతే దాన్ని డైరెక్ట్గా మొహం మీదే చాలా హార్ష్గా చెప్పడం, దీనివల్ల ప్రధానంగా ఏమవుతుందంటే వీరికి వీరి పై అధికారులకి సరిగ్గా పడకపోవడం, ఇలా ఎదుటివారి వలన లేనిపోయిన సమస్యలు అనేవి వస్తాయి. ఇంకా ఈ బుధుడు మనలో ఉండే తెలివితేటల గురించి, లాజికల్ థింకింగ్ గురించి కూడా ఇండికేట్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి గ్రహం అక్కడ మనకి దశమ స్థానంలో నెగిటివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా మనకి ప్రతి విషయంలోనూ ఓవర్ థింకింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి చిన్న చిన్న విషయానికి చాలా ఎక్కువగా ఆలోచించడం, ఆ విధంగా ఎక్కువగా ఆలోచించి లేనిపోయిన ఒత్తిడికి లోనవడం కానీ లేకపోతే ఎదుటివారి పనిని అనుకోకుండా వీళ్ళ మీదకు వేసుకోవడం కానీ, సహ ఉద్యోగులతో మాట తీరు అనేది కలవకపోవడం వల్ల కానీ ఈ విధంగా వీళ్ళు కెరీర్ లైఫ్లో ఇబ్బందులకు గురవుతారు. శనిపాద లగ్నాల వారికి డిఫాల్ట్గా బుధగ్రహం శుభుడు కాబట్టి వారికి ఈ విధంగా బుధగ్రహం ఒకవేళ బలహీనంగా ఉన్నా ఆ ప్లేస్మెంట్ అనేది అంత బలంగా పని చేయకపోవచ్చు. ఇప్పుడు అలా కాకుండా గురుపాద లగ్నాల వారికి కనుక ఈ విధంగా బుధగ్రహం నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే అది చాలా బాగా ఎక్కువగా వాళ్ళ కెరీర్ లైఫ్ మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ గురుపాద లగ్నానికి శుభగ్రహాల యొక్క దృష్టి అనేది ఈ బుధగ్రహం మీద ఉంటే చాలా వరకు మంచిది. ఇక ఫైనల్గా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడైతే కర్కాటక లగ్నాన్ని తీసుకుని దశమ స్థానంలో బుధగ్రహాన్ని తీసుకున్నాను. ఇది గురుపాద లగ్నం కాబట్టి ఈ లగ్నాల వారికి ఈ బుధగ్రహం శత్రుగ్రహం అవుతాడు. అందులోని ఇది మేషరాశి అయింది కాబట్టి అక్కడ ఆయన శత్రుభావంలో బలహీనంగా ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఈ కర్కాటక లగ్నం వారికి ఈ బుధగ్రహం యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ లైఫ్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తాడు. ఓన్లీ అలాగే ఇక్కడ బుధగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది ఇక్కడ చతుర్థ స్థానం మీద ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఆ బుధగ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఆయా అంశాల్లో కూడా మనకి నెగిటివ్ ఫలితాలు అనేవి మనకు కనిపిస్తాయి. అందులోనూ ఈ కర్కాటక లగ్నం వారికి
ఇక్కడ తృతీయ వ్యయాధిపత్యం అనేది బుధగ్రహానికి వచ్చింది కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే తృతీయాధిపతి అనేవాడు దశమ స్థానంలో ఉంటాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి కెరీర్ లైఫ్లో ఎప్పుడు హార్డ్ వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఆ హార్డ్ వర్క్కి తగ్గ గుర్తింపు అనేది వాళ్ళకి ఎప్పుడూ లభించదు. వాళ్ళు చేసే పని అనేది 100% ఉంటే వాళ్ళకి వచ్చే ఫలితం అనేది మళ్ళీ 20-30% మాత్రమే ఉంటుంది. దీనివల్ల వీళ్ళు శారీరకంగాను మరియు మానసికంగాను చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సో డిఫాల్ట్గా ఈ కర్కాటక లగ్నం వారు వాళ్ళ కెరీర్ విషయంలో 100% పర్ఫెక్షన్ని మెయింటైన్ చేద్దాం అనే విధంగా ఉంటారు. అందులోనూ ఇక్కడ మనకి కమ్యూనికేషన్ ఇండికేట్ చేసే ఈ బుధగ్రహం ఉన్నాడు కాబట్టి ఏ విషయాన్నైనా డైరెక్ట్గా మొహం మీద చెప్పేసేదానికి అవకాశాలే ఉంటాయి అన్నమాట. ఆ విధమైన వ్యక్తిత్వం అనేది వీళ్ళు కమ్యూనికేషన్ ఉండడం వల్ల కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ కెరీర్ లైఫ్లో కానీ ఒక్కోసారి పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ కాంబినేషన్స్ అన్ని డిఫాల్ట్గా ఈ ప్లానెటరీ పొజిషన్స్ వల్ల ఫామ్ అయినాయి కాబట్టి మనం వీటిని అయితే మార్చలేం. కానీ దీని తగ్గ కొన్ని రెమెడీస్ అయితే మనం చేసుకోవచ్చు. ఆ రెమెడీస్ అనేవి ఎంతో కొంత ప్రభావం తగ్గిస్తాయి, మనశ్శాంతిని కలిగిస్తాయి తప్ప మనకుండే ప్రాబ్లమ్ అయితే 100% సాల్వ్ అయితే ఖచ్చితంగా చేయవు. ఇప్పుడు ఫైనల్గా ఈ కర్కాటక లగ్నం వారికి ఈ విధంగా ప్లేస్మెంట్ కనుక ఉంటే 100% మనకు వచ్చే ఫలితాలు అనేవి నెగిటివ్గా ఉంటాయి అంతే. అలా అయితే మనకు ఎప్పుడు ఉండవు. ఈ విధంగా నెగిటివ్గా పనిచేయాల్సిన బుధగ్రహం ఒక్కోసారి చాలా పాజిటివ్గా కూడా పనిచేస్తాడు. అవి ఎప్పుడు అంటే ఈ లగ్నానికి శుభగ్రహాల ప్రభావం అనేది ఒకవేళ ఈ బుధగ్రహం మీద ఉంటే అప్పుడు ఈ బుధగ్రహం పాజిటివ్గా పనిచేస్తాడు. అండ్ అలాగే ఈ బుధగ్రహానికి ఉన్న నేచర్ ఏంటంటే ఈయన శుభగ్రహాలతో కలిసే శుభుడు, పాపగ్రహాలతో కలిసే పాప అవుతాడు. కాబట్టి ఒకవేళ ఇదే లగ్నం తీసుకుంటే మనం ఇక్కడ దశమాధిపతి అయిన కుజగ్రహంతో ఒకవేళ ఈ బుధగ్రహానికి ఏదైనా కలయిక కానీ లేకపోతే కుజగ్రహానికి ఉన్న చతుర్థ అష్టమ దృష్టిలతో ఈ బుధగ్రహాన్ని ఒకవేళ ఆయన చూసినా అప్పుడు ఈ బుధగ్రహానికి శుభత్వం అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు ఈయన పాజిటివ్గా కూడా పనిచేయడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే తృతీయం, వ్యయం అండ్ అలాగే దశమం ఈ 3 హౌసెస్ పాజిటివ్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ 3 హౌసెస్ కంబైన్ అయ్యి మనకు పాజిటివ్గా పనిచేస్తాయో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ కెరీర్ లైఫ్ అనేది ఫారెన్ కూడా రిలేటెడ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఎటువంటి శుభగ్రహాలకు ప్రభావం మరియు పరివర్తన యోగాలు లేకుండా ఈ బుధుడు ఇక్కడ 10th హౌస్లో కనుక్కున్నట్లయితే ఎక్కువ శాతం మనకు ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలనే ఉంటాయి. ఎందుకంటే బేసికల్గా వ్యయాధిపతి అనేవాడు దశమంలో ఉన్నాడు. ఈ ప్లేస్మెంట్ అనేది ఒక్కోసారి ఎలా పనిచేస్తుందంటే వాళ్ళ కెరీర్ లైఫ్లో వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ పర్మనెంట్గా స్టెబిలిటీని అయితే అసలు ఇవ్వదు. కొన్నాళ్ళు ఒక ఉద్యోగంలో చేస్తారు, మళ్ళీ వేరే ఉద్యోగానికి మారుతారు, మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు చేసి మళ్ళీ వేరే ఉద్యోగానికి మారాల్సిన పరిస్థితులు వస్తాయి. వాళ్ళకుండే కొలీగ్స్తో కానీ పై అధికారుల నుంచి కానీ ఎప్పుడు ఒత్తిడి అండ్ కమ్యూనికేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ రావడం ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు అయితే మనకి ఉంటాయి అన్నమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది దశమ స్థానంలో బుధుడు ఉంటే ఎటువంటి ఫలితాలని అయితే ఇవ్వగలడు అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్కి సంబంధించిన అన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు ఇందులో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో లైవ్గా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఈ మధ్య వీడియోస్లో ఎక్కువగా రావట్లేదు కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టిన కమెంట్స్కి రిప్లైస్ అయితే డైరెక్ట్గా ఇచ్చేసాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా నచ్చితే మాత్రమే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్ అండ్ జై హింద్.